హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మరి టేస్టీగా ఉండే కారం గారెలు అయితే మీకు చూపించబోతున్నాను. నేనైతే ఎలాగైతే నూనె ఎక్కువగా లాక్కంటే కారం గారెలు ఎలా చేయాలి, అసలు గ్రైండర్లో వేసినప్పుడు ఎప్పుడు పిండి తీయాలి, ఇవన్నీ కూడా మీకు నేను చేసినప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. పదండి మరి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కారం గారెలు చూపిస్తున్నాను కదా. పప్పు అయితే నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను 2 గంటల ముందు. మినపప్పు నానబెట్టుకున్నాను, ఒక 1/2 కేజీకి తక్కువ. అయితే ఇది నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే, కొంతమంది గారెలు కానీ వేసినప్పుడు ఎక్కువ నూనె లాగేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల కొంచెం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనము గ్రైండర్లో వేసినప్పుడు మనం ఆడే రుబ్బు విధానాన్ని బట్టే అది తక్కువ లాగుతుంది ఎక్కువ లాగుతుంది అనేది మీకు చూపిస్తాను. నేను వేసిన దానికి నూనె అయితే గారెలు పీలుస్తాయి, కానీ అంత ఎక్కువ కాదు. నేను చూపించే విధానం బట్టి అయితే చాలా చాలా బాగుంటాయి. ఒకసారి నేను గ్రైండర్లో వేస్తాను, ఈ పప్పు చూడండి. నీళ్లు పడకుండా గ్రైండర్లో ఆడాలి ఫ్రెండ్స్. పప్పు వేసినప్పుడు అయితే మటుకు నీళ్లు బాగా దేవి అప్పుడు వేసుకోవాలి పప్పుని. పప్పు అయితే మొత్తం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం గట్టిగా బాగా గట్టిగా గ్రైండ్ తిరగలేనప్పుడు మటు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి. పప్పు అయితే మొత్తం కూడా గ్రైండర్లో వేసాను ఫ్రెండ్స్. ఇది అలాగా నలుగుతూ ఉండాలి, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి. ఇది ఇలా గట్టిగా తిరిగినప్పుడు రాళ్ళు కొంచెం గట్టిగా తిరగలేకపోతే కనుక అప్పుడు మనము నేను చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు. మళ్ళా కొంచెం వేస్తున్నాను నీళ్ళు. గట్టిగా అనిపిస్తే మటుకు కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అలాగని నీళ్ళు అలా పోసేయకూడదు. మనకి రుబ్బు గట్టిగా వెళ్తుంది, గట్టిగా ఉందంటే అప్పుడు వేసుకోవాలి నీళ్ళు. పప్పు గ్రైండర్లో ఆడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నిన్న నేను పకోడీ వేసుకున్నాను. ఆ ఆయిల్లోనే మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. పప్పు ఆడుతుండగానే మనం ఏం చేయాలంటే ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇది హీట్ అవ్వాలి కదా, బేగా అది నలిగిపోద్ది కాబట్టి గారెల పప్పు. ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇలా ఆడాలి రుబ్బు. ఇలా ఆడితే మనకి నూనె కూడా ఎక్కువ పీల్చదు అన్నమాట. మెత్తగా ఉంటాయి గారెలు, నూనె కూడా ఎక్కువ పీల్చదు. ఇప్పుడైతే నేను గ్రైండర్ ఆఫ్ చేసి ఈ రుబ్బు అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రైండర్ లోంచి రుబ్బు అయితే తీసుకున్నాను. ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే తగినంత వేస్తున్నాను. ఈ గారెల్లో పిండిలోకి నేను గారెలకి ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక 10 పచ్చిమిరకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అయితే ఇవి కూడా ఇందులో కలిపేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాను కదా, నాకైతే సాల్ట్ మాది సరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తగినంత వేసుకోండి. అలాగే నేను పక్కన కొంచెం వాటర్ అయితే గిన్నెలో తీసుకున్నాను. అలాగే కేక్లో పెడతాం కదా లోపల పేపరు, బటర్ పేపరు, ఆ పేపర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ముచ్చు కవర్ ఉన్నా పర్వాలేదు. అలాగే పాల కవర్ అంట కదా, పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, అదైనా పర్వాలేదు. దాని మీద కూడా గారెలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఒకటి ఒకటి వేసుకుంటాను. నూనె మరిగిందో లేదో అని చిన్నది గారెల పిండి అయితే వేస్తున్నాను నూనెలోని. ఇలా తేలిపోయి వచ్చింది కాబట్టి నూనె మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే గారెలు కొంచెం మనం వేసుకుందాము. ఇదే నీటిలో చేసి ఈ పేపర్ మీద ఇలా ఫస్ట్ తడుపుకోవాలి ఫ్రెండ్స్, అంటే గారె పడాలి కదా నూనెలోకి. గారె వేయడం తెలియని వాళ్ళకి మట్టుకు కొంచెం చూపిస్తున్నాను. ఇలా నీటిలో తడి చేసుకొని చేయని ఇలా ఒత్తుకొని అప్పుడు చిన్న హోల్ పెట్టుకొని మధ్యలో ఈ గారి ఇలా వేసుకోవడమే ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క గారి కూడా మనము అలాగే వేసుకుందాము.
ప్రతి గారు కూడా నీళ్ళు తడి చేసుకొని చెయ్యిని అప్పుడు మనము గారెలు వేసుకోవడం. గారెలు కొంచెం వేగినప్పుడు మనం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపు మనము ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడైతే అన్నీ కూడా మనము ఎర్రగా వేగిన తర్వాత ఇంకో వైపు అయితే తిప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనము ఈ గారెలు అయితే ఉడకనిద్దాము. చూడండి నా గారెలు ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. నేను వేసిన కొలతలు అవన్నీ కూడా మీకు చెప్తున్నాను కదా, ఆ రకంగా వేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు గారెలు అయితే గోల్డ్ కలర్లో వస్తాయి కాబట్టి తీసేసుకుని మనం బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం తీసి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే గారెలు వేసుకుంటాము. అంతే ఫ్రెండ్స్, గారెలు అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గారెలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చూపించబోతున్నాను మీకు. నేను టేస్ట్ చేసి మీకు చెప్తానే. చూసారా ఎంత మెత్తగా ఉన్నదంటే గారి, ఎలాగంటే అలా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్. గారె అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇది వచ్చిన వాళ్ళకు మాత్రం కాదు టిప్స్, రాని వాళ్ళకి మాత్రమే చెప్పాను నేను. గారె అయితే సూపర్ ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.